హాయ్ అండి. మీ ఆది బ్లౌజ్‌తోని సభ్యచాచి బ్లౌజ్ అనమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపించాను కదా పిక్. ఆ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు రియల్‌గా చేసి చూపిస్తున్నాను చూడండి. ఆది బ్లౌజ్ మీది ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో అదే తీసుకోండి. ఫస్ట్ లెంత్ బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి నడుము పట్టి వరకు డ్రాయింగ్ వేసేసిన తర్వాత నడుము లూజ్ తీసుకోండి. నడుము లూజ్ తీసుకున్న తర్వాత 1 ఇంచు గ్యాప్ అనేది వదిలేసి డాట్స్ వేసుకుంటాం కాబట్టి 2 ఇంచెస్ ఖర్చులకి మార్జిన్ చేసేసుకోండి. చంక వైపు ఒక మార్జిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రాయింగ్ చేసేసిన తర్వాత ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ మీరు మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సరిపోతుంది. మనం ఇప్పుడు ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఆదికి ఇచ్చింది. నేను ఇప్పుడు కటింగ్ సభ్యచాచి బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో డ్రాయింగ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ అనేది వేసేసుకోండి. అది రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా సరే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్తో మీరు బ్లౌజ్ అనేది డ్రాయింగ్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా మోడల్ ఏదైతే చేసుకోవాలన్నది ఫస్ట్ మనం నార్మల్ బ్లౌజ్ కానీ లేదంటే వాళ్ళు ఆది ఏది ఇస్తారో దాంతో ముందు డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నచ్చిన డిజైన్ అనేది ఆ మెజర్మెంట్లోనే డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా డ్రాయింగ్ వేయడం అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫోన్లో చూపిస్తున్నాను. ఇలా చూపించిన డిజైన్ కస్టమర్ నాకు పెట్టారనమాట. సో ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికి వీ షేప్ వస్తుంది. మాట్లాడినా పర్లేదు, వాయిస్ ఓవర్ వీ షేప్ మోడల్ వస్తుంది. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వేరే డిజైన్ పెట్టారు. సో ఇది సభ్యచాచి బ్లౌజ్ అనమాట. నెక్ కూడా వీ షేప్ వస్తుంది. ఈ వీ షేప్ని ఎలా డ్రాయింగ్ తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి, ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి షేప్ డాట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్రాస్ బెల్ట్ అంటాం కదా, షేప్ దగ్గర క్రాస్ బెల్ట్ వేసుకుంటాం. అది కూడా ఒక డిఫరెంట్గా వస్తుంది అనమాట కటింగు. సో ఇప్పుడు మీకు వీడియోలో నేను క్లియర్గా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ ఈ మోడల్ అయితే పెట్టేస్తారు బ్యాక్ సైడ్ కూడా. సో బ్యాక్ నెక్ వస్తేడికి వాళ్ళు ఇచ్చిన డిజైన్ మనం ఎలాగో డ్రాయింగ్ వేసేసుకున్నాం కాబట్టి నెక్ సైజ్ డ్రాయింగ్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు డిజైన్ ఎలా అయితే ఉందో అలా ఇదే విధంగా డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి బ్యాక్ సైడ్ డ్రాయింగ్ వేసుకోవడానికి ఒక యాపిల్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. ఆ యాపిల్ షేప్ కట్ చేసుకోవడానికి ఇలా నేను డ్రాయింగ్ వేస్తున్నాను. బ్యాక్ సైడ్ డ్రాయింగ్ ఇదే విధంగా డ్రాయింగ్ వేయండి. వేసిన తర్వాత మీకు ఫుల్గా డ్రాయింగ్ వేసిన తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ ఫోన్లో మీకు క్లారిటీగా మీకు డిజైన్ అనేది తెలియట్లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను డ్రాయింగ్ ఎలా అయితే వేస్తున్నానో యాపిల్ షేప్ వచ్చేలాగా అదే విధంగా డ్రాయింగ్ అనేది వేసుకోవాలన్నమాట. సో అంటే యాపిల్ షేప్ అంటే పూర్తిగా యాపిల్ షేప్ కాదండి. సో అటువంటి డిజైన్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే డ్రాయింగ్ వేస్తున్నాను. అదేవిధంగా డ్రాయింగ్ వేసుకొని కట్ చేసి చూడండి. ఈ మోడలు ఫుల్ నెక్ తీసుకోవడానికి అందులో హాఫ్ డిజైన్ అనేది మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను హాఫ్ డిజైన్ వేసుకోవడానికి చూస్తున్నాను. అది లెంత్ కూడా నేను ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలన్నది మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా డ్రాయింగ్ వేసేసి నెక్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ విధంగా నెక్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసేసేయండి. మిడిల్లో మాత్రం ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచాను చూడండి. ఇక్కడ మిడిల్లో ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచేసి అంటే బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెన్ వేసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు చూపించాను కదా, లేయర్స్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. అంటే ఓపెన్ లేయర్స్ మన వైపు ఉండేలా వేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి రివర్స్లో వేసుకోవాలన్నమాట. ఇలాగ చంక డిజైన్ కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ చూడండి ఎలా ఉందన్నది చూపిస్తున్నాను మీకు. బ్యాక్ డిజైన్ ఇక్కడ మీకు చూస్తే తెలిసిపోతుంది అనమాట. సో పీస్ ఎక్స్ట్రా ఉన్నగా తీసేస్తున్నాను. నడుము పట్టి వేసుకోవడానికి చిన్న డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మోడల్ ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అన్నమాట. సో మీకు ఫోన్లో క్లారిటీగా మీకు కస్టమర్ పెట్టిన డిజైన్ మీకు కనిపించలేదు కాబట్టి ఇక్కడ నేను మీకు డ్రాయింగ్ వేసి కట్ చేసి చూపించాను చూడండి. ఈ డిజైన్ అనమాట. ఇది బ్యాక్ ఓపెన్ అనేది ఇలా వస్తుంది. బ్యాక్ ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ వస్తుందండి. సేమ్ చూడండి, సేమ్ అదే అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం వీ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ రాలేదని నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ అనేది కొంచెం లైట్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులో కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా
నెక్ డ్రాయింగ్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న పీస్ అనేది తీసేసాను, ఎందుకంటే షేప్ రావటం కోసం. ఇంకా ఫ్రంట్ ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ డ్రాయింగ్ వేసుకోండి. అలా అయితే మీకు బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుంది. మీటర్ లైనింగ్ అనేది తీసుకోవాలి. స్టార్టింగ్ మీరు ఎవరికైనా సరే మీటర్ లైనింగ్ తీసుకోండి. అప్పుడు మీకు జస్ట్ ఏమీ కూడా చిన్న చిన్న పీసులు ఎక్స్ట్రా పడకుండా ఉంటాయన్నమాట. కటింగ్ అనేది నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసినా కూడా బ్లౌజ్ నీట్గా ఉంటుంది. అప్పుడు హ్యాండ్ లెంత్, ఇప్పుడు నాకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఏమో షార్ట్ హ్యాండ్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇక్కడ పిక్లో పెట్టవలసింది ఎల్బో హ్యాండ్ పెట్టాలన్నమాట. సో ఎల్బో హ్యాండ్ పెట్టడానికి ముందుగా 4 లేయర్స్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి కింద ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది వేసుకోవాలి మడత కోసం. తర్వాత హ్యాండ్ లెంత్ నేను 9.5 అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ షార్ట్గా ఉండే వాళ్ళకి 9.5 సరిపోతుంది. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆది కిచెన్ ఎంతైతే ఉందో మెజర్మెంట్ చూసుకోవాలి. దాని మీద ఒక 1/2 ఇంచ్ టైట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎల్బో హ్యాండ్ కాబట్టి హ్యాండ్ డౌన్ అయ్యే కొద్ది మనకి సైజ్ కొలత అనేది తగ్గిపోతుంది. షార్ట్ హ్యాండ్ అయితే లూజ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో దాని మీద మనం 1/2 ఇంచ్ అనేది తగ్గించి పెట్టుకోవాలి. లేదు మీరు కస్టమర్ ఉన్నారంటే ఇంకా డైరెక్ట్గా మీరు మెజర్మెంట్ తీసుకొని కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రంట్లో తీయడానికి ఇటువైపు నేను డ్రాయింగ్ వేసిన వైపు ఫ్రంట్లో అనేది తీసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ హ్యాండ్ కటింగ్ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి. ఇది సబ్జెచాచి బ్లౌజ్ కాబట్టి దీనికి కొంచెం డిఫరెంట్ కటింగ్ అనేది ఉంటుంది. సో దానికోసమే నేర్చుకుంటారు క్లియర్గా అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో అన్ని మోడల్స్ కూడా నేర్చుకోవచ్చు. కటింగ్ అవ్వకుండా తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్లో డ్రాయింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలి. ముందు ఈ ఓపెన్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ కలిపేసి ఉండాలి. బ్యాక్ సైడ్ మాత్రమే ఓపెన్ అయ్యే పెట్టాను దీనికి. అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్లో కంబైన్డ్గా మన క్లాత్ ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఇది ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. 133 ఇక్కడ మీకు ఫోన్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ వీ షేప్ అనేది రావాలి. ఇక్కడ మీకు క్లారిటీగా తెలియట్లేదు. సో అయినా సరే నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ బ్లౌజ్ ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ముందు మనకి తెలియటం కోసం సేమ్ అదే విధంగా స్ట్రైట్గానే వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాదండి, ఇది స్ట్రైట్ కట్టే వేసుకోవాలి. ఈ విధంగా డ్రాయింగ్ వేసేసుకొని ఖర్చుల వైపు కూడా ఒక డ్రాయింగ్ అనేది వేస్తాను. సో ఫ్రంట్ పార్ట్ మనకి వీ షేప్ అనేది రావాలి కాబట్టి ఉన్న నెక్ని ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చూసుకొని టేప్ తోటి ఈ విధంగా కొలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 7 అనేది వచ్చింది అంటే 7కి 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. మీకు వచ్చిన నెక్ ఫ్రంట్ పార్ట్ని 6 వచ్చినా 7 వచ్చినా దానికి ఉన్న నెక్ని ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. సబ్జెచాచి బ్లౌజ్ అంటే ఇంకా డౌన్ కూడా పెట్టుకోవాలి అసలు యాక్చువల్గా. సో అందుకని అందరూ ఇంత డౌన్ ఇష్టపడ్డరు కాబట్టి నార్మల్గా పెట్టుకోవాలి. అంటే కనుక మీకున్న ఆది బ్లౌజ్ ఎంతైతే వచ్చిందో దాన్ని బట్టి ఒక 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోండి. ఇక్కడ నాకు 7 వచ్చింది కాబట్టి 8 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను. సో ఇలా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. నెక్కి ఇలా క్రాస్గా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ వేయటం పూర్తయింది. ఫస్ట్ నెక్ వైపు డ్రాయింగ్ వేసేస్తాను. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కానీ క్లారిటీగా తెలియట్లేదు కాబట్టి సో ఇక్కడ నేను కటింగ్ చేసేస్తాను. మనకి ఫ్రంట్ పార్ట్ డౌన్ చేసుకోవడానికి 13 ఇంచులకి డౌన్ చేసేసాను. ఇక్కడ నేను పైనుంచి నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి పెట్టేసి అక్కడి నుంచి 13 ఇంచులకి డౌన్ చేసి కింద నుంచి పైన 3 ఇంచెస్కి
షేప్ బెల్ట్ రావటం కోసం అక్కడి నుంచి డ్రాయింగ్ అనేది చేశాను. ఈ షేప్ కరెక్ట్గా డ్రాయింగ్ వేసుకోవాలి. సో ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోండి. నెక్ 7 ఇంచెస్ 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసాను. షేప్ బెల్ట్కి మాత్రం 3 ఇంచెస్ పెట్టేసాను. ఇక్కడ 3 ఇంచెస్ వస్తుంది. షేప్ అయితే ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నప్పుడు మీకు నీట్గా సభ్యసాచి బ్లౌజ్ అనేది కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ మిడిల్లోంచి మనకి మెయిన్ డాట్ అనేది తీసుకోవాలి. 3 ఇంచెస్కి డాట్ అనేది పెట్టేసుకోవాలి. అటు ఇటు కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ ఇలా షేప్ డాట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇది. ముందు పేపర్ మీద కటింగ్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే అప్పుడు క్లాత్ మీద కటింగ్ అనేది చేసుకోండి. ఇది వచ్చేసి క్రాస్గా ఈ షేప్లో ఫ్రంట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఇది మెయిన్ డాట్స్. ఈ ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది చంక వైపు. ఖర్చుల వైపు ఒక డాట్, ఇప్పుడు షేప్ బెల్ట్ మనకి జాయింట్ చేసుకుంటాము కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది డ్రాయింగ్ వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ డ్రాయింగ్ వేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది. అందుకని ముందుగానే ఒక 1/2 ఇంచ్ డ్రాయింగ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. షేప్ వైపు కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా స్టిచ్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కట్ చేసుకోండి. ముందుగా పేపర్ మీద డ్రాయింగ్ వేసి కట్ చేయండి. ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. అలాగే ఫ్రంట్ కట్ చేసిన తర్వాత రెండు ఒకసారి ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది ఒకసారి ఈ విధంగా వేసుకొని చెక్ చేసుకోండి. ఫ్రంట్ ఓపెన్ అయితే ఉండదు, ఇలా వస్తుందండి. చాలా ఈజీ మెథడ్లో మీకు చెప్పానండి. సో దీనికి అన్ని మెజర్మెంట్లో చెప్పాలి అంటే చాలా మెజర్మెంట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు కటింగ్ చేసి చూపించాలి కాబట్టి సో మీ ఆది బ్లౌజ్తోని చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అనేసి నేను ఈ విధంగా చెప్పాను. సో ఇలా ట్రై చేయండి. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇలా వస్తుంది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షార్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ కూడా మీకు చూపిస్తానండి, అది కూడా చూద్దరు. కానీ ఇది ఇలా అయిపోయిందండి. మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వేసేసి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా వేసి కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా డిజైన్ వేర్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు తిరగా మరగా చూసుకొని డిజైన్ కూడా మనకి నిలువుగా ఉందా అడ్డంగా ఉందా కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా డిజైన్ నిలువుగా ఉన్న డిజైన్ అయితేనే బాగుంటుంది. బ్లౌజెస్ కానీ శారీస్ కానీ నిలువు ఉన్న డిజైనే బాగుంటుందండి. సో నిలువు వచ్చేలా కట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి మళ్ళీ రివర్స్లో వేసుకోవాలి. లేయర్స్ మన వైపు వచ్చేలా వేసుకోవాలి. ఇక్కడ డిజైన్ చూడండి, ఈ డిజైన్ ఎలా ఉన్నదో చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకుని అప్పుడు వేస్తున్నాను అనమాట. ఈ ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ రావాలి. బ్యాక్ సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు ఫోల్డింగ్ మనకు ఆపోజిట్, లేయర్స్ ఇలా మన వైపు ఉండేలాగా చూసుకోండి. సో ఇలా ఫ్యాబ్రిక్ నేను కరెక్ట్గా వేసుకున్నాను లేదా అని చెక్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ వేసేసింది, కటింగ్ అయిపోయింది కదా. సో అది యాజ్ ఇట్ ఈజ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి కటింగ్ చేసేసుకోవాలి.
మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత అలాగే షేప్ బెల్ట్లు కట్ చేసుకున్నప్పుడు కూడా ఓపెన్ అవ్వకుండానే సేమ్ లైనింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇద్దరు చెప్పుకున్నట్టు బయట కొట్టుకొచ్చాము. ఇక్కడ లైనింగ్ కట్ చేసింది ఆల్రెడీ షేప్ బెల్ట్ ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేస్తున్నాను. ఓపెన్ అవ్వకూడదు ఇక్కడ షేప్ ఫోల్డింగ్ వచ్చేలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ రావాలండి. షేప్ పట్టి కలిసిపోయింది ఓపెన్ అయిపోతాయి కదా అవ్వకుండా. ఇలా కటింగ్ చేసేటప్పుడు మా స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ చేస్తూ ఉంటానండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా కటింగ్ చేస్తూ అన్నీ వివరంగా చెప్తాను. మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్